హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లావణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు గారు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు నేనైతే చాలా బాగున్నానండి ఇవాల్టి వీడియో ఏంటి అని అంటే నేను చాలా రోజుల నుంచి వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట అంటే మీరందరూ నా షార్ట్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను తిరుపతికి వెళ్ళానని తిరుపతి తిరుమల శ్రీకాళహస్తి ఇవన్నీ దర్శనం చేసుకుని అయితే వచ్చానన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏమేం వస్తువులు కొనుక్కున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వచ్చేసి నాకు హోమ్ డెకోర్ థింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట అండ్ నేను ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే అక్కడ నుంచి ఏదో ఒక వస్తువు అయితే తీసుకొచ్చుకుంటాను గుర్తుగా ఉండటానికి అని చెప్పి అండ్ నేనైతే ఈ వీడియోలో ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మన ఈ ముగ్గు అచ్చులు అంటారు కదా ముగ్గు వేసుకునే అచ్చులు ఇలాంటి ప్లాస్టిక్వి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి ఒక 2 తీసుకున్నాను నేను ఆల్రెడీ ఇందులో అయితే వరిపిండి వేసి పెట్టాను అనమాట తర్వాత ఇది ఈ డిజైన్ అయితే ఇలా డిజైన్ అయితే ఇలా వచ్చిందండి బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను తీసుకున్నాను ఇది ఈచ్ వన్ 10 రూపీస్ 15 రూపీస్ పడింది అనమాట నాకైతే బాగా అనిపించి తీసుకున్నాను 2 దాని తర్వాత తిరుమలలో తీసుకున్న టీటీడీ వాళ్ళ ధూప్ స్టిక్స్ అన్నమాట ఇవి ధూప్ స్టిక్స్ ఒక 2 తీసుకున్నాను ఈచ్ వన్ 15 రూపీస్ అనుకుంటా ఇది 25 రూపీస్ ఒక్కొక్కటి బాగుంది ఇది స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారని నేనైతే తీసుకున్నాను సారీ ఇలా చూపించా స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారని నేనైతే ఇవి 2 తీసుకున్నాను అనమాట ఇందులో ఒకటి మా మమ్మీ వాళ్ళకి ఇవ్వాలి ఇంక ఇవ్వలేదు ఇద్దాం అగరబత్తి ఇచ్చాను కానీ ఇవి ఇవ్వలేదు అనమాట నాకు అదేంటో ఎక్కడికి వెళ్ళినా మంచి స్మెల్తో ఉన్న అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ కనిపిస్తే డెఫినెట్గా కొనడానికి నేను ప్రయత్నిస్తాను సో అందులో ఇదొకటి వీటి తర్వాత నేను ఎంతో ఇష్టంగా స్వామివారికి పూజలు చేసుకున్నాము అని చెప్పి ఇవి స్వామివారి రూపు విగ్రహం అనకూడదు రూపునైతే తీసుకున్నాను ఇక దగ్గరలో ఒక ఆవు ఈడిపోయిందనమాట గోల చేసేస్తుంది ఆవు ఎవరిదో మరి దయచేసి నాయిస్ వస్తే మటుకు ఇగ్నోర్ చేయండి నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట నెక్స్ట్ మనకి నేను ఇగో స్వామివారి రూపు ఎంత అందంగా ఉన్నారు కదా స్వామి చూసారా ఎంత బాగున్నారో కింద గరుత్మంతుడు తర్వాత స్వామివారు ఎంత అందంగా ఉన్నారు కదా అంటే నాకు పర్సనల్గా అందరి దేవుల్ని నేను నమ్ముతాను కానీ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట నేను ఏ కష్టంలో ఉన్నా నేను ఎంత అలసిపోయినా సరే నా నోటి నుంచి అమ్మ అనే పదం కంటే ముందు గోవింద అనే పదమే వస్తుంది నేను అంత కనెక్టెడ్ అనమాట గోవింద స్వామికి వెంకటేశ్వర స్వామికి కాబట్టి నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట సో ఈ స్వామివారిని నేను ఎక్కడ కొనుక్కున్నానంటే శ్రీకాళహస్తి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అక్కడైతే తీసుకున్నాను నాకు 1000 రూపీస్ పడింది కాస్ట్ అయితే వెయిట్ కూడా చాలా బాగుందండి ఇంతకీ ఈ స్వామివారిని అయితే నేను రోజు పూజలో పెట్టుకుందామని అయితే నేను కొనుక్కోలేదు ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది కదా ఏకాదశి అప్పుడు నేను ఏమైనా స్పెషల్ ఏకాదశి పూజలు ఎస్పెషల్గా సప్త శనివార వ్రతం అనేది నేను చేస్తుంటాను అనమాట ఎప్పటికప్పుడు చేసేదాన్ని పెళ్లికి ముందు 2 టైమ్స్ చేశాను ఇంకా పెళ్లి తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అవ్వక నేను ఇప్పుడు వచ్చి చేయలేదు నాకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఇంకా సప్త శనివార వ్రతం అయితే చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను అప్పుడు స్వామివారికి మంచిగా అభిషేకం చేసుకోవచ్చు మంచిగా పూజలు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఈ యొక్క రూపునైతే తీసుకున్నాను అండి సో కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నారు డీటెయిలింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది అనమాట వెనక వైపు కూడా అసలు ఎంత నీట్ గా చెక్కారో చాలా బాగా అనిపించింది అనమాట నేనైతే డైలీ పూజకి అయితే స్వామివారిని ఇందులో పెట్టుకోను ఏదైనా అకేషనల్ గా నేను పర్సనల్ గా చేసుకుందాం పూజలు అన్నప్పుడే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే డైలీ పూజ చేసుకునేటప్పుడు మీరు నా షార్ట్స్ లో చూసినట్లయితే మన ఇంటి యజమాని యొక్క బొట్టని వేలి మొదటి అంగుళంకి మించి ఉండకూడదు అనమాట అంటే నాదైతే ఇంత చిన్నది మా ఇంటి కొంచెం పెద్దగా ఉంటుంది కదా అంతగా సైజ్ మించి ఉంచకూడదంట ఒకవేళ ఉన్నట్లయితే అవి ప్రాణ విగ్రహాలుగా పరిగణించాలన్నమాట అంటే వాటికి రోజు అన్నం పెట్టడం భోగం పెట్టడం లాంటివి చెయ్యాలి సో ఇంత పెద్ద స్వామివారిని నేను పెట్టుకున్నా సరే మైల్ అవుతుంటాము అలాంటప్పుడు స్వామివారికి మనం పాలన చేయలేం కాబట్టి ఏమైనా స్పెషల్ డేస్ లో పూజ చేసుకుని తర్వాత స్వామివారిని క్లాత్ లో చుట్టేసి నేనైతే ఇంకా వేరే దగ్గర దాచేద్దామన్న ఆలోచనతో అయితే తీసుకున్నాను చెప్పడం నాకు 2200 ఎంతో చెప్పారనమాట నేను ఇంకా అడిగి 1000 రూపీస్కి బార్గెయిన్ చేసి ఇంకా నాకు ఎలాగైనా కావాలి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టడం నాకు ఇష్టం లేదనమాట అప్పుడు 1000 రూపీస్కి అయితే తీసుకున్నాను బాగుందా ఎన్నిసార్లు అడుగుతున్నాను బాగుందా అని సో ఇది స్వామివారు ఆయన్ని ఇక్కడ పెట్టేద్దాం అందాక తర్వాత వచ్చేసి ఈ గణేష్ ఐడల్స్ అనమాట బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉంటాయి చూసారా ఎంత అందంగా ఉందో
ఇలా చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కి కూడా సేమ్ ఇలానే ఉంది. వాళ్ళు ఒక్కొక్కటి మాకు 130 రూపీస్ చెప్పారనమాట. నేను కొంచెం స్మార్ట్ కదా, 2 150కి అడిగాను, ఇచ్చారు. 100కి అడిగాను, ఫస్ట్ ఇవ్వలే. 2 130కి అడిగాను, ఇవ్వలేదు. అప్పుడు 2 150కి అడిగాను, ఇచ్చారనమాట. నేను ఎక్కడైనా టీవీ కబోర్డ్ దగ్గర ఎక్కడైనా ప్లేస్ చేద్దామన్న ఆలోచనతో అయితే తీసుకున్నాను. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఎల్లో అండ్ వైట్ ఉన్న పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఈ రెండు దగ్గర చూపిస్తాను మీకు. నాకు భయం అసలు ఒక చేత్తో చూపించి ఇంకో చేత్తో ఎక్కడ పడేస్తానని. సో ఇది పింక్ కలర్లో ఇక్కడ, తర్వాత ఎల్లో, ఈ రెండు ఒక దగ్గర తీసుకున్నాం అనమాట. 2 150కి ఇచ్చారు. ఒకటి 130 చెప్పి 2 150కి ఇచ్చారనమాట. బాగున్నారా? అసలు మన చేయి మంచిది కాదనమాట. పక్కన తూలుతాయి నా చేతి నుంచి ఏ వస్తువులైనా, అదే బాధ. ఇవి ఇంకా 2 సైకిల్ కొన్నారబ్బా మా ఆయనకి సైకిల్ అంటే గొప్ప పిచ్చి తెలుసా. ఎందుకు 2, ఒకటి సరిపోదా అంటే ఉన్ని అని చెప్పేసి అన్నారనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ సైకిల్, ఇవన్నీ ఏదైనా ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే బాగుంటుంది, మనం ఇది ఒక డెకరేటివ్ పర్పస్ గానే యూజ్ చేద్దామన్న ఆలోచనతో అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ సైకిల్ అనమాట. మా ఆయనకి నాకంటే సైకిల్ ఎక్కువ ఇష్టం. తర్వాత వచ్చేసి ఈ సైకిల్ అనమాట. కొన్ని సీల్ కూడా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ రోజులు లీవ్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట టూరు. ఇంకా అటు నుంచి వచ్చేటప్పటికి 1 డే కూడా ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకునే గ్యాప్ లేదు నాకు. సో దట్ నేను ఎక్కడున్న వస్తువులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయానండి. అందువల్ల ఇప్పటికి వచ్చి వీడియో కూడా తీయలేకపోయాను. లాస్ట్ వీక్ కొంచెం నీరసంగా ఉండడం వల్ల తీయలేకపోయాను. సో ఏమనుకోకండి. ఏం మా అక్క ఇన్ని కొనుక్కుని వచ్చింది ఇంకా చూపించినది అనుకుంటారు కదా కొంతమంది. ఇగో నెక్స్ట్ వచ్చేసి ఈ సైకిల్ అనమాట. క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది సైకిల్ అయితే. అబ్బా, దీనికి ఇంకో క్యూట్ థింగ్ ఏం తెలుసా, స్టాండ్ ఇచ్చాడబ్బా. ఈ స్టాండ్ ఎత్తిపడ్డాక అవ్వదు, చిన్న స్టాండ్ ఇచ్చాడు కదా. నాకు మళ్ళీ సైకిల్ చూస్తే సైకిల్ తొక్కాలనిపిస్తుంది. ఈ సైకిల్ ఒకటి కింద పెడతాను అందాక. వాటి తర్వాత ఇవి అయిపోయాయి కదా. ఇంకా చాలా కొన్నాను. ఏంటి ఇవి? డొక్కు ఏంటక్క అనుకోకండి. ఇదేంటంటే శ్రీకాళహస్తి కోవా అంటాం కదా, అదైతే తీసుకున్నాను అనమాట. నాకు చాలా భలే నచ్చిందబ్బా. ది కాళహస్తి కోఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీ లిమిటెడ్, అక్కడ తీసుకున్నాను ఇది. ఈ కోవా గురించి మనకి పుష్ప 1 మూవీలో ఉంటది కదా, ఎస్ఐ గారు ఇదిగోండి శ్రీకాళహస్తి కోవా అని అంటాడు కదా, ఎవరు కేశవ అంటాడు అనుకుంటా. సో ప్రతిసారి వాళ్ళు స్మగ్లింగ్ చేసిన ప్రతిసారి కోవా ఇచ్చేసే తప్పించుకుంటారు కదా. సో ఆ కోవా ఈ కోవానే నేను తినేసాను, మీకు చూపిద్దామని తక్కువ ఉంచాను అనమాట. ఇప్పుడు ఇసిరేస్తాను బయటికి. వీటి తర్వాత మేము పంచతీర్థాలు చూడటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఈ ధూప్ స్టిక్స్ కూడా అమ్ముతున్నారండి. ఏంటక్క ఇన్ని ధూప్ స్టిక్స్ తీసుకొచ్చా అనుకుంటారేమో. నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అనమాట, ఎందుకంటే వర్షాకాలం కదా, ఇంకా ఇల్లు కొంచెం ముక్క వాసనలో వస్తుంటుంది. ధూప్ స్టిక్ వేసామంటే కొంచెం పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనిపించడంతో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. అందుకని నేను ఎక్కువగా ధూప్ స్టిక్స్ అయ్యి వేస్తుంటాను, ధూపం కూడా వేస్తాను ఇంట్లో. ఈ స్మెల్ బాగుంది. ఇక్కడ పంచతీర్థాల దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయన వెలిగించి అమ్ముతున్నారు అనమాట. స్మెల్ పీల్చగానే నాకు మంచిగా అనిపించింది. సో అందుకని ఒక డబ్బా అయితే తీసుకున్నాను. ఒకటి 110 రూపీస్ చెప్పినట్టున్నారు, నాకు 2 150కి ఇచ్చారనమాట. ఇవి కూడా ఇవి హోమ్ మేడ్ అంట. ఈ రెండు ఎక్కడైనా మనం షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫిక్స్డ్ రేట్ అని లేనప్పుడు డెఫినెట్ గా బార్గెన్ చేయడం నేర్చుకోండి. బార్గెన్ ఎంత పీస్గా చేస్తే మనం డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే మనం పట్టుకెళ్ళినవే కొన్ని డబ్బులు కదా. వాళ్ళు అంటారు ఏంటమ్మా 10 రూపాయలు కూడా వేయలేదా, 20 రూపాయల దగ్గర మీరు ఆలోచిస్తారేంటి అది ఇది అని అంటారు. కానీ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు 10-20 రూపీస్ ఒక 5 దగ్గరలో కలిసి అంటే ఒక 100 రూపీస్ వస్తుంది కదా, 100 రూపీస్తో మేము ఎదురు టిఫిన్ చేయొచ్చు. సో మేము వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు కూడా మేము డబ్బులు చూసుకోవాలి కదా, మీరు ఎంత చెప్తే అంత కొనేలేం కదా అని చెప్పి మీరు కూడా కౌంటర్ వేయండి. వాళ్ళు కొంచెం స్లో అవుతారు అనమాట. లేకపోతే ఇంకా మనం అడిగిన రేట్కి కొంతమంది ఎటకారంగా చూసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు కూడా బిజినెస్ అనేది లాస్ కి చెయ్యరు కదా. కాబట్టి ఇది 130 రూపీస్ ఇలా చెప్పినప్పుడు 2 కలిపి 150కి అడిగాను, 2 కలిపి 100కి అడిగాను. నాకు తెలుసు 100కి వస్తాయని. బట్ ఆడు ఇంకా 30 రూపీస్ వేసి 130కి ఇచ్చాడు అనమాట. సారీ, ఇంకో 50 రూపీస్ వేసి 150 రూపీస్కి ఇచ్చాడు అనమాట. 2 నాకు బాగా అనిపించింది. ఓకే, వాళ్ళు ఎంత అంత చెప్తారా అని అనిపించింది. సో బార్గెన్ చేయడం నేర్చుకోండి రాని వాళ్ళు అయితే. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ముగ్గు అచ్చులు తీసుకున్నాను. నాకు వద్దు బాబు అంటే మా ఆయనే, నాకు తెలుసు ఇవి అంత కాస్ట్ ఉండవు అని. ఈచ్ వన్ 70 రూపీస్ ఎంతో అబ్బా. ఈచ్ వన్ 70 కాదు, 40 రూపీస్ అనుకుంటా. ఇదొకటి, ఇది వెల్కమ్ ముగ్గు అంటే. ఇది ఏందో వెల్కమ్ ముగ్గు. నాకు ముగ్గులు వచ్చు కదా, ముగ్గులు ఎందుకంటే అబ్బాయి వినరు. ఇదేనా ఇంతేనా? సారీ,
ఈ ముగ్గులు నీట్గా వేస్తాను కదా అంటే ఉన్నీలే బాగుంటాయి అందంగా ఉంటాయని చెప్పేసి ఇదొకటి. మొత్తం 3 నాళ్ళ 120 రూపాయలు అనమాట. అనవసరంగా వేస్ట్ అనిపించింది నాకు. బట్ అన్ని మనకు నచ్చినవి కొనిపించుకుంటే సరికాదు కదా. మా ఆయనకి నచ్చినవి కూడా కొనిపించుకుంటాను అన్నప్పుడు మా ఆయనకి నచ్చినవి కూడా కొంటాను అన్నప్పుడు మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి సరే ఓకే తీసుకోండి మీకు నచ్చాయి కదా అని చెప్పేసి అన్నాను. వాటి తర్వాత ఈ బ్యాంగిల్స్ అండి. ఇవి మా ఆయనకి ఏం నచ్చాయో అంటే నాకు నచ్చాయి అనుకోండి. 150 రూపీస్ చెప్పారు డజన్. 150 రూపాయలు చెప్తే మా ఆయన అసలు మాట్లాడకుండా తీసుకున్నారనమాట. నీకు బాగుంటాయి తీసుకో అని చెప్పేసి. సో బేసిక్గా జెంట్స్కి డ్రెస్సులు, లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు, గాజులు నచ్చడమే చాలా రేర్ కదా. నచ్చాయి తీసుకో అన్నప్పుడు మనం తీసేసుకోవాలి. వద్దు అని అన్నాం అనుకోండి. అండ్ మోర్ ఓవర్ హస్బెండ్ కొనిచ్చిన పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు ఏవి వద్దనకూడదంట. అంటే నేను వేరే దగ్గర చదివాను. అందుకోసమే సరే మీకు నచ్చాయి కదా నేను వేసుకుంటానని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే ఆయన తీసిస్తే తీసుకున్నాను అనమాట. 150 రూపీస్ ఇవి డజన్. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. బట్ ఇది ఎక్కడ తీసుకున్నానంటే పద్మావతి అమ్మవారు తిరుచానూరు ఉన్నారు కదా అక్కడ ఉన్న స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ బాగున్నాయా? బాగుంటే నాకు కామెంట్ చేయండి. నాకు ఎందుకో ఫస్ట్లో నేను వీడియోస్ షూట్ చేసేటప్పుడు మాట్లాడాలంటే టెన్షన్ పడేదాన్ని అనమాట. సరిగా మాట్లాడగలనా లేదా ఏంటో అని. బట్ ఇలా మాట్లాడుతున్న కొద్దీ కూడా నాకు మీతో ఒక కనెక్షన్ బిల్డ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీటి తర్వాత వీటిని జాగ్రత్తగా ఉంచాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడు అమ్మవారి కలసం పైన పెడదాము అని చెప్పేసి జాగ్రత్తగా ఉంచాను. వీటి తర్వాత మై గాడ్ ఈ చెడు చూడకు చెడు మాట్లాడుతూనే ఉంటాయి కదా ఇలాంటి బొమ్మలు, క్యూట్ క్యూట్ బొమ్మలు. ఈ 4 బొమ్మలు ఈ 4 బొమ్మలు అనమాట. చూపిస్తున్నానండి. 4 బొమ్మలు కనిపిస్తున్నాయా? ఈ 4 బొమ్మలు తీసుకున్నాను. ఎంతక్క అంటే కానీ చాలా దగ్గరలో కొంచెం మోసం అయ్యి చేస్తుంటారు చూసుకోండి. ఈ 4 బొమ్మలు ఆయనంతా 200 చెప్పాడు. నేను 100 రూపీస్కి అడిగాను. అడగగానే ఇచ్చేసాడు అనమాట. అయ్యో 80 రూపాయలు కూడా 70 రూపాయలకి అడిగి ఉండాల్సిందే అనిపించింది. బట్ వాళ్ళు కూడా బ్రతకాలి కదా, బ్రతకనివ్వండి. ఇవి తిరుమలకి వెళ్ళి అగరబత్తీలు తీసుకోకుండా ఉంటామా చెప్పండి. టీటీడీ అగరబత్తి డబ్బా అయితే ఒకటి ఎత్తుకుని వచ్చాను అనమాట. ఎంత మంచి స్మెల్ వస్తాయి. ఎవరైనా తిరుమలకి వెళ్ళామంటే డెఫినెట్గా 2 అగరబత్తీలు తీసుకొని రండి అని అడిగేదాన్ని ఇది వరకు. ఈసారి అయితే ఒక డబ్బా మా ఆయన అయితే ఇంకో డబ్బా కూడా తీసుకొని అన్నారు కానీ మొయ్యలేమబ్బా. అక్కడ నుంచి మా లగేజే ఎక్కువ. ఇంక ఇవన్నీ కొనేసాం. వీటితో పాటు ఇంకొక డబ్బా అంటే నా వల్ల కాదు. మన వాళ్ళు ఎవరైనా వెళ్తారు కదా వాళ్ళతో డబ్బా తెప్పించుకుందాంలేండి అని చెప్పేసి ఒక డబ్బా అయితే తీసుకొచ్చుకున్నాను. ఇందులో 1 2 3 4 5 6 7 వస్తాయి. ఇదేంటి ఖాళీ ఉందనుకోవద్దు. ఇందులో ఉన్న ఒక అగరబత్తి మా మమ్మీ వాళ్ళకి ప్రసాదం ఇచ్చినప్పుడు ఒకటి ఇచ్చేసాను అనమాట. సో ఇవైతే ఇవి దివ్య సృష్టి ఒక 7తో పాటు ఇంకా వేరేది కూడా తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి తిరుచానూరులో తీసుకున్నాను అనమాట. నమామి గోవింద ధరణి అని. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ అంట. ఈ 7 కూడా ఇది ఎప్పుడు ఉండదు కాబట్టి ఇది కొంచెం సెపరేట్గా తీసుకోవాలి అని అంటే తిరుచానూరులో 95 రూపీస్ ఇచ్చి తీసుకున్నానండి. ఈ ముందు చూపించాను కదా ధూప్ స్టిక్ కోన్స్ ఉన్నాయి. ఇవి కలిపి తీసుకున్నాను అనమాట. చూడాలి, వాడాలి. నేను ఇంట్లో రోజుకి ఒక 3 నుంచి 4 అగరబత్తీలు వెలిగిస్తాను. మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా ఇంటి ఎదురుగానే మేము ఉంటున్న ఇంటికి ఎదురుగానే మాకు గెస్ట్ హౌస్ ఉందన్నమాట. అందులో కూడా స్వామివారికి ఇంకా దీపారాధన గట్రా చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకోవాలి అన్న ఆలోచనతో అయితే ఉన్నాను. నాకు ఇంటి నిండా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అండ్ కొన్ని లివింగ్ ప్లాంట్స్ కూడా తీసుకుందాము, ఇండోర్ ప్లాంట్స్ అంటాం కదా అవి కూడా తీసుకొని ఇంకా ఇంట్లో కొంచెం ప్లాంటేషన్ అయ్యి చేద్దాము అన్న ఆలోచనతో అయితే ఉన్నాను. సో ఫర్దర్ వీడియోస్లో మన ఛానల్లో ఇవన్నీ వస్తాయి. మీరు అందరూ ఖచ్చితంగా మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి. సో ఇవైతే అగరబత్తీలు అనమాట. ఇందులో పట్టట్లేదు. ఇది నేను పక్కన అందాక అగరబత్తి తేకపోతే ఎలా చెప్పండి. మీ అందరికీ చూపిద్దామని ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద వదిలేసాను తెలుసా. కనీసం తీయం కూడా తీయలేదు. తర్వాత ఇట్రా వీటితో పాటు మా చెల్లి కొన్ని తీసుకొని రమ్మనింది అనమాట. చిన్న సైజు లక్ష్మీదేవి అమ్మవారి రూపు ఒకటి, తర్వాత దీపాలు, గంట, ఆ తర్వాత కొన్ని చెవులోనివి. మా పిల్లలు ఉన్నారు కదా మా వదిన వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి నెక్ సెట్లు, మా లాస్ట్ ప్రియ వాళ్ళకి కూడా నెక్ ఏవో పూసల దాంట్లో ఉంటాయి కదా అవి, దాంతో పాటు బ్రేస్లెట్ అవన్నీ కూడా నేను పక్కన మీకు వీడియో ఎక్కడైనా షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. అవి కూడా తీసుకుని వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంతవరకు ఉండకూడదు కదా, ప్రసాదంతో పాటు ఇచ్చేసాను అనమాట. కాశీతాళ్ళు అవన్నీ తెస్తాం కదా, లడ్డూలు. మీరు
అమ్మరు 14 చిన్న లడ్డూలు 3 కళ్యాణం లడ్డూలు మొత్తం అవి 14 + 3 17 లడ్డూలు పెద్ద 3 ఉన్నాయన్నమాట. అవి ఎంత లగేజ్ అని మోస్తాం మేమైనాను. అందుకే ఇంకెక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి మా ఆయన అనేసారని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. వాటితో పాటు శంఖం తీసుకున్నాను. శంఖం అలాంటివేవి నేను పూజలో పెట్టి పూజ చేయను, కానీ ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తాం కదా, అభిషేకం చేసేటప్పుడు అభిషేకం జలం వీటితో పోద్దాము అంటే, ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కొంత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇలా వేద్దాము అన్న ఆలోచనతో అయితే తీసుకున్నాను. ఈ శంఖం చాలా ఎక్కువ చెప్పాడు, కానీ నేను 50 రూపాయలకి మించి ఇవ్వను బాబు అంటే 50 రూపాయలకి ఇచ్చాడు అనమాట. వచ్చా ఓకే అని చెప్పి అడగగానే ఇచ్చేస్తున్నారు. కొంతమంది అయితే కొంచెం సేపు బార్గెన్ చేయించుకుంటున్నారు, కానీ కొంతమంది అయితే తీసుకెళ్ళిపోమ్మా మళ్ళీ మార్నింగ్ బోనీ వ్యాపారం అని కూడా ఆలోచిస్తారు కదా, వాళ్ళు ఏం ఆలోచించట్లేదు అనమాట. ఎంత 50 రూపీస్ అంత అయితే కాదు, 50 రూపాయలకి ఇస్తారా అంటే తీసుకోమ్మని ఇచ్చేస్తున్నారు. నేను ఇంకేం తక్కువ కడుగుతాను, మరి గలీజ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను అడగలేదు. ఇవి సైకస్ పైనస్ ఫ్రూట్స్ అంటారు. బయాలజీ చదువుకున్న బాటనీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సైకస్ పైనస్ ఫ్రూట్స్ అంటాం కదా, వీటితో ఏదైనా డిఐవై చేద్దామని అయితే తీసుకొచ్చాను. ఇంకేం మైండ్లోకి రాలేదు. జాగ్రత్తగా ఏదైనా ఎత్తి పెడతాను, తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తే డిఐవై చేద్దాం. వాటితో పాటు పచ్చకర్పూరం, ఏమైనా ప్రసాదాలు చేసేటప్పుడు, తర్వాత 7 శనివారాలు వ్రతం చేస్తాం కదా, చేసినప్పుడు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా ఇష్టమంట. ఏమైనా ప్రసాదం చేసేటప్పుడు కూడా కొంచెం దించే ముందు పించ్ వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అందుకోసం పచ్చకర్పూరం తీసుకున్నాను. దీన్ని నేను తిరుమలలోనే తీసుకున్నాను. 40 రూపీస్ పడింది నాకు. తర్వాత ఈ వుడెన్ స్పూన్స్ తీసుకున్నానండి. 5 వుడెన్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. వెనక బాగా నాయిస్ వస్తుంది. ఎవరిదో ఆవు ఈడిపోయింది అనమాట, అంటే కట్టు నుంచి బయటకు వచ్చింది. దానికి దారి తెలియక గోల చేసేస్తుంది వీధిలోని. బట్ ఆ నాయిస్ మాత్రం కొంచెం భరించండి నా కోసం. ఈ ఒక్కొక్క స్పూన్ 10 రూపీస్ చెప్పాడు. తిరుమలలో అయితే 20 రూపీస్ చెప్పాడండి ఒక్కొక్క స్పూన్ అయితే. బట్ పంచతీర్థాల్లో ఒక్కొక్క స్పూన్ నాకు 10 రూపీస్కే దొరికిందని చెప్పి నేను ఒక 5 అయితే గ్రాప్ చేసుకున్నాను అనమాట. ఈ 5 50 రూపీస్. వీటితో పాటు ఈ బ్యాంగిల్స్ మా చెల్లికి ఎవరికైనా బాగుంటాయి కదా అని అయితే తీసుకున్నాను. సగం ఇచ్చి సగం ఇవ్వలేదు, అలా ఉంటుంది అనమాట మనతో వ్యాపారం. తర్వాత ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో తెలియదు, నేను గిల్ట్ ఎక్కువ పెట్టం, కానీ ఏదో కంటికి నచ్చాయని అయితే తీసేసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. తర్వాత చిన్ని కృష్ణయ్య విగ్రహం కాదు రూపు తీసుకున్నాను. చూడండి చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నారో. ఈయనకి బట్టలు కుట్టాలి నేను, పట్టుబట్టలు. ఇంతే సైజులో లక్ష్మీదేవి రూపు తీసుకుని మా చెల్లికి ఇచ్చేసాను అనమాట. ఎంత అందంగా ఉన్నారు కదా, భలే ఉంది కదా. ఇదైతే 120 రూపీస్ తీసుకున్నారండి. వీటి అంటే చెక్కడానికే ఇవ్వాలి, ఇది కొంచెం మిషన్ వర్క్ కదా, కట్ వర్క్ అంటారు. సో దానికే ఇవ్వాలమ్మా 120 రూపాయలు అని చెప్పేసానంటే సరే అని చెప్పేసి నేను ఇచ్చేసి తీసుకున్నాను అనమాట. ఇతనికి బొట్టు పెట్టుకొని ఇంకా మన పూజ గదిలో పూజ చేసుకోవచ్చు. చిన్ని కన్నయ్య కదా, చిన్ని కన్నయ్య. మీరందరూ నాకు బ్లెస్ చేయండి, కన్నయ్య లాంటి కొడుకు పుట్టాలని. కూతురైనా పర్వాలేదులేండి. అక్క నీకు కొడుకే కావాలా, జెండర్ బయాస్ ఏమైనా చూపిస్తున్నావా అని అంటారు. నాకేం జెండర్ బయాస్లు ఏమి ఉండవు. పాప అయినా బావైనా పర్వాలేదు, కానీ కన్నయ్య అంటే ఇష్టం కదా మనకి. ఇంత బాగున్నాడు కదా కన్నయ్య. సో యా. తర్వాత జవ్వాదు, ట్రెడిషనల్ అత్తర్ అంటారు కదా, ఇదే. దీన్ని దీపంలో వేసుకుందాము లేదా పూజలు చేసేటప్పుడు ఉపయోగిద్దామని అయితే తీసుకున్నాను జవ్వాదు చిన్నది. ఇది లేపాక్షిగా తీసుకున్నాను తిరుమలలో, 51 రూపీస్ అంట. ఆ తర్వాత నాకంతా ఒక నెక్ సెట్ తీసుకున్నాను. మా ఆయన చూసినప్పుడల్లా ఇది బాగుంటుంది తీసుకో అంటే నేను 1-10 సార్లు ఆలోచిస్తాను అనమాట. నేను వేస్తానా వెయ్యంది తీసుకుని ఎందుకు వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్ అని ఆలోచిస్తాను ఎక్కువ. ఇంటికి ఏదైనా తీసుకుందాం అని ఆలోచిస్తాను నాకంటే ఎక్కువగా. బట్ మా ఆయన ఇది బాగుంటుంది తీసుకో అన్నారని తీసుకున్నాను. బాగుందా, ఎలా అనిపించింది? సో ఇది వద్దులే, నైట్ డ్రెస్ మీద ఉన్నాను. ఏదైనా చీర కట్టేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇది కదా. సరే వేసి చూడనా. చూడాలి, ఏదైనా చీర మీదకి వేసుకుందాం. ఇది 100 రూపీస్ తీసుకున్నారు. మనకు చెప్తారు వాళ్ళు 150 130 అని చెప్తారు, కానీ నేనైతే 100 ఇస్తాను, నచ్చితే ఇవి లేకపోతే లేదని చెప్పా. తీసుకో అమ్మా అన్నారు. అమ్మో గోల ఆవులు ఎవరెవరా బాబు ఇడుపని. అయిపోయాయి కదా ఇవి. వీటితో పాటు ఇందాక తిరుచానూరులో ఈయన అదే మా వారు నాకు గాజులు కొనిచ్చారు అన్నాను కదా, అక్కడే ఆయనతో పసుపు కుంకుమ కూడా కొనిపించుకున్నాను. అక్కడ ఇగోండి పసుపు కుంకుమ ఇంకా గంధం డబ్బాలు, ఈ
ఉండాలి కదా. ఇంకా స్వామివారికి బొట్లు పెట్టుకోవడానికి 2 ఉపయోగపడతాయి. ఇంకేదైనా అభిషేకం గట్ట చేసినప్పుడు యూజ్ చేద్దామని చెప్పి 3 తీసుకున్నాను. ఈచ్ 1 50 రూపీస్ అనమాట. పసుపు, కుంకుమ, గంధం. మా అమ్మాయికి కూడా తీసుకున్నాను ఇవే. ఆ పాపకి గంధం చిన్న డబ్బా ఇచ్చాను, ఎక్కువ వాళ్ళు వాటర్ కదా అని చెప్పేసి. సో ఇది తీసుకున్నాను. నేను ఎక్కడ గంధం చెక్క వెతికాను కానీ నాకు దొరకలేదబ్బా. మా మమ్మీ నా పెళ్ళికి పెట్టింది గంధం చెక్క. అది స్మెల్ బాగానే వస్తుంది కానీ అంటే మనం ఏదైనా అని తీసుకున్నామని అనమాట. అది అదో కాదో ఇంక తొక్కలో ఏమైనా ఇచ్చేసారేమో అని డౌట్తో ఉన్నాను. మా అమ్మ అంటుంది, లేదే ఆ గంధం చెక్క ఒకటి 350 రూపాయలు తీసుకున్నాడు, అది నిజమైన గంధమేనా, ఎంత రవ్వ ముక్కైనా 350 రూపాయలు తీసుకున్నాడు, నిజమైన గంధం అని చెప్తుంది అనమాట. నేనేంటి తిరుమలలో శేషాచలం కొండలకి వెళ్ళి తీసిన గంధమే మంచి గంధం అనుకునే రకం అనమాట మనం. సో దగ్గర ఉన్నవన్నీ అలాగే వర్త్లెస్ అన్నట్టు ఆలోచిస్తాను అనమాట. సారీ. ఆ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకోమన్నారో ఏం తీసుకోమన్నారు. ఎంత జత 20 అన్నారు. ఆ 10 రూపాయలు అమ్మినోడి దగ్గర 20 అంటే అండా కాదు 10 రూపాయలు అని చెప్పి ఇదొక జత, ఇదొక జత, తర్వాత ఇదొక జత, 3 జతలు అయితే తీసుకున్నాము. ఈ 3 ఇయర్ రింగ్స్ కదా, వీటిని ఇక్కడ పెడదాం. వాటన్నిటితో పాటు మీకు అసలేం చూపించలేదు. ఇగో ఇక్కడ నుంచి ఉన్న గజమాల ఒకటి తీసుకున్నాము. ఇది కూడా పంచతీర్థాలు షాపింగ్కి వెళ్ళినప్పుడే తీసుకున్నాం అనమాట. మాకు ఈ గజమాల అరౌండ్ 500 పడింది. యాక్చువల్గా పెద్ద దర్వాజా ఉన్న వాళ్ళకైతే అది ఇంకా బాగుంటుంది అనమాట. బట్ నేను ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ వద్దు అక్కడే ఉన్నాయి అని చెప్పేసి మా ఆయన అన్నారు. ఇక్కడైతే కొంచెం పెద్దది మాది, బట్ ఇది వద్దులే అదే ఉన్నాయి అని చెప్పేసి మా ఆయన అన్నారని ఇంకా లైట్లే అని చెప్పేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా అసలైనవి ఇవి ఏంటంటే కొన్ని చూపిస్తాను ముందు, అవన్నీ ఎంత కాస్ట్ పడ్డాయో తర్వాత చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బొమ్మ గణేష్ విగ్రహం, దీని మీద ఇంకొక డబల్ కోటింగ్ వేయాలి నేను, ఇదొకటి. తర్వాత ఈ వీణ ఎంత అందంగా ఉంది కదా, ఇదొకటి. తర్వాత అంకుల్ ఆంటీ బొమ్మలు బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా. అంకుల్ ఆంటీ ఇద్దరు అంకుల్ బాగున్నారు కదా. ఇవి ముందు ఇవి చూడండి, తర్వాత రేట్ చెప్తాను. వెంకన్న బొమ్మ, మా వెంకన్న. ఇది ఏటికొప్పాక కొయ్య బొమ్మలు అంటాం కదా, ఇదొకటి. ఇంకొకటి సేమ్మే కాకపోతే కలర్ వేరు అనమాట. ఈ రెండు అండ్ దెన్ ఇది ఈ సైకిల్. మొత్తం నేను 1 2 3 4 5 6 7 బొమ్మలు కలిపి మేము 1000 రూపాయలు బేరం ఆడాము. ఎక్కడంటే మేము రిటర్న్ ట్రైన్ నుంచి వచ్చేస్తున్నాం కదా, మేము రిటర్న్ ట్రైన్లో వస్తున్నాం కదా. యలమంచిలి దాటిన తర్వాత ఒక ఆమె ఇవన్నీ అమ్ముకుంటూ ట్రైన్లోకి వచ్చిందనమాట. ఒక్కొక్క బొమ్మ 300 400 అలా చెప్పింది. కానీ నేను మొదట వినాయకుడు, వీణ, తర్వాత వెంకటేశ్వర స్వామి బొమ్మ 3 కలిపి 700కి ఇచ్చాము. తర్వాత సైకిల్, ఇంకొక బొమ్మ, 2 ఆంటీ అంకుల్ బొమ్మలు అన్నీ కలిపి 1100కి బేరం ఆడేసాం అనమాట. 1100కి ఆమె ఈజీగానే ఇచ్చిందండి. కొయ్యి బొమ్మలు బయట కొంటే చాలా కాస్ట్ కదా, బట్ ఇక్కడ మాకు 1100కి మంచి డీల్కే వచ్చాయి అనిపించింది అనమాట. ఈ సైకిల్ ఒకటి, ఈ 2 వెంకన్న బొమ్మలు, తర్వాత ఆంటీ అంకుల్ బొమ్మలు 2, తర్వాత విఘ్నేశ్వరుడిది, తర్వాత వీణ బొమ్మ. ఇవన్నీ కలిపి 1100కి బేరపడాము. నాకైతే మంచి డీల్ అనే అనిపించింది, ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా మర్చిపోయినా అని ఆలోచిస్తున్నాను కానీ అన్ని చూపించాను. ఇంకా మా చెల్లి వాళ్ళకి, మా వదిన వాళ్ళకి ఏమేమి ఇచ్చేసాను అన్నది ఈ పక్కన ఎక్కడైనా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, బట్ ఓపిక తెచ్చుకొని చూడండి. నేను కొనుక్కున్నవన్నీ వర్తా కాదా, నేను డబ్బులు ఇచ్చుకున్నా ఎంత మనీ పెట్టాను అన్నది మీకు చెప్పాను కదా. ఆ మనీకి ఆ వస్తువు అంత విలువ ఉన్నదా కాదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటితో పాటు కొన్ని బట్టలు కూడా కొనుక్కున్నాను. అందులో ఎస్పెషల్గా 3 చీరలు అనమాట. 2 మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాను, నార్మల్ ఒకటి పట్టు సిల్క్ శారీనే తీసుకున్నాను. ఆ 3 కూడా ప్రెసెంట్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట. వాటికి జిగ్జా చేద్దాము అన్న ఆలోచనతో మొన్నే పట్టుకెళ్ళిపోయాను, నిన్నగాక మొన్న. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఇంకెందుకు పనిలో పని కదా.
ఆ చీరలకి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయన్నమాట. సో ఆ బ్లౌజ్ పీసెస్ ఇవి. వీటిని ఇంకోటి ఇది 3 వీటిని కంప్లీట్గా స్టిచ్ చేయించినాక మీకు చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ అనమాట, ప్యూర్ కాటన్. ఇది ఎక్కడ తీసుకున్నానంటే తిరుపతిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ హౌస్ అని, అది ఎక్కడో చెప్పారబ్బా అడ్రస్, నాకు అడ్రస్ కరెక్ట్గా గుర్తులేదు. అక్కడ తిరుపతిలో ఉన్న వాళ్ళకి చాలా ఫేమస్ అంట ఆయన చెప్పాడు మరి. సో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ హౌస్ అని తిరుపతిలో. అక్కడ తీసుకున్నాను. ఒక్కొక్క మెటీరియల్ అయితే నాకు 600 పడిందండి. ప్యూర్ కాటన్ అనమాట ఇది. ఆఫీస్ వేర్కి బాగుంటాయి కదా, ఎందుకు ఎక్కువ కాస్ట్ పెట్టినా సరే మనకి ఎలాగ పేడ గట్ట తుల్లిపోతుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే పేడ బురద మన ప్యాంట్ మీదే ఉంటుంది, ఎందుకులే అని చెప్పేసి నేనైతే నార్మల్గా తీసుకున్నాను. అంటే నేను దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మళ్ళీ నువ్వు ఎందుకు అంత అసహించుకుంటున్నావు అని కామెంట్ చేయొద్దు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా మనకి బాగా ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఫార్మర్స్తో ఎక్కువ టచ్లో ఉండేది మేము, అగ్రికల్చర్ వీళ్ళే ఎక్కువగా ఉంటాము. సో ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. బట్ నేను జనరల్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను అనమాట. మనకి అంత మంచి బట్టలు వేసినా, ఆఫీస్కి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాం అనుకోండి, ప్యాంట్ మీద పేడ మరక ఉంటుంది. దాన్ని ఉతికినా ఆ మరక అనేది ఉంటుంది అనమాట. ఆ పేడ పోయినా మరక అనేది ఉంటుంది. సో ఎందుకు అంత కాస్ట్లీ అందుకు మీరు ఎప్పుడు గమనించండి. నా ప్యాంట్లన్నీ, నా డ్రెస్లన్నీ కూడా కొంచెం డార్క్ కలరే ఉంటాయి అనమాట. మరకలు కనిపించకుండా ఉండటానికని డార్క్ వేసుకుంటాను. బట్ అవన్నీ పక్కన పెడితే ఇది టాప్. అన్ని వీడియోలోనే చూపించేస్తున్నాను. ఓకేనా. ఇది టాప్ అనమాట. ఇది చున్నీ. స్టిచ్ చేయించిన తర్వాత ఎలా ఉంటుందో తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇది ప్యాంట్, బాటమ్. ప్యాంట్ కాదు బాటమ్. ఓకేనా. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ప్యూర్ కాటన్. ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత పడిందో మీకు చెప్పనా? మళ్ళీ చెప్పేస్తానండి. ఈ డ్రెస్ మెటీరియల్ 600 పడిందండి. 600 రూపాయలకి ఇంత మంచి డ్రెస్ వస్తుందా? మన కుట్టుకూల 500 తీసేసుకుంటున్నారు బయట అయితే. సో 600 నాకు వర్త్ అనిపించింది, ఇంకా తీసుకున్నాను. మరి చూడాలి వాష్ చేసిన తర్వాత కలర్ ఉంటుందో లేదో అనేది మనం నాకు చూడాలి. ఇది ఒకటి తర్వాత చెప్తాను, తర్వాత మడత పెట్టుకుంటాను. ఇవి ఫోన్లో ఐఫోన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ ఇష్యూస్ ఉండవు, ఎక్కువ స్టోరేజ్ ఉండదు. తర్వాత ఈ డ్రెస్ అనమాట. ఇది టాప్. మా వారికి ఇది చాలా నచ్చిందండి బాబు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది, తీసుకో అని చెప్పేసి తీసుకున్నాను. అక్కడ వర్క్ చేసే వర్కర్స్ ఒక్కొక్క డ్రెస్ మీద, ఒక్కొక్క శారీ మీద 100-150 ఎక్స్ట్రా చెప్తున్నారు అనమాట. నేను ఏం చేశానంటే నాకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసేసుకొని ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తే, ఈ డ్రెస్ నాకు ఫస్ట్ వర్కర్ ఏమో 850 చెప్పాడు, ఆ ఓనర్ నాకు 700కి ఇచ్చారు. ముందున్న డ్రెస్ 750 చెప్పాడు ఆ వర్కర్, ఆయన 600కి ఇచ్చాడు అనమాట. సో అక్కడ కొంచెం చూసుకోండి, కళ్ళు మండుతున్నాయి. ఇది డ్రెస్ మెటీరియల్ అయితే ఇది ఒక పాట అంతా ఇలా వస్తుంది, కిందకి ఇలా వస్తుంది అనమాట మెటీరియల్. బట్ స్టిచ్ చేయించిన తర్వాత కింద ఇలా ఇచ్చాడు. స్టిచ్ చేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది. తర్వాత చున్నీ చాలా గ్రాండ్ ఉంది. ఇవన్నీ మడతట్టాలి ఇప్పుడు. ఇది రెండోది. మూడోది చూపిస్తా. మూడోది ఇది. ఫస్ట్ చూపించాను కదా ఆ డ్రెస్, ఈ డ్రెస్ సేమ్ మోడల్ అనమాట. కాకపోతే అంటే మోడల్ ఒకటే, కాకపోతే కొంచెం డిజైన్ అటు ఇటు ఉంది, కలర్ మారిందనమాట. సో ఇదొకటి గ్రీన్, ఈ కలర్ కాంబినేషన్లో నా దగ్గర లేదు, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఎంత బాగుంది కదా. ఇది బ్రౌన్ అయినా నాకు కలర్స్ తెలీదు. నేను కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతాను, కలర్స్ చెప్పడంలో కన్ఫ్యూజ్ అవుతాను. అండ్ లెఫ్ట్ రైట్కి కూడా సమ్ టైమ్స్ కొంచెం ఒక సెకండ్ ఆగి చెప్తాను అనమాట, టక్కన నేను చెప్పలేను. మీలో ఎవరైనా అలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. సో ఇదొకటి డ్రెస్ మెటీరియల్ నాకైతే భలే నచ్చిందబ్బా. ఇది చున్నీ, ఇది బాటమ్. నాకు 2 ప్యాంట్లు ఏం చేస్తానంటే నాకు నచ్చింది అనుకోండి 2 టాప్లు కుట్టించేస్తాను అనమాట. బాటమ్గా లెగ్గిన్ వాడేస్తాను, అలా కూడా బాగానే ఉంటుంది. 2 టాప్లు ఉన్నట్టు ఉంటుంది కదా. మనం మంచిగా లైనింగ్ చేసుకుని మంచిగా ఇది టాప్ చాలా బాగుంటుంది కదా. ఇది యాక్చువల్గా వాళ్ళు బాటమ్ ఇచ్చారు, ఇది టాప్ కనుక బాగున్నట్టు అనిపిస్తే ఇది టాప్ కుట్టించేస్తాను లైనింగ్ వేసి మంచిగా షార్ట్ హ్యాండ్స్ పెట్టి. వీటికి లెగ్గిన్స్ తీసుకుంటాను అనమాట కింద బాటమ్గా. సో అలా కూడా చేయొచ్చు. ఇదొకటి. ఈ 3 నేను తిరుపతిలో తీసుకున్నాను. వీటితో పాటు 3 చీరలు కూడా తీసుకున్నాను. అవైతే ఫాల్ వేయించడానికని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచాను. దీని తర్వాత ఇంతకు ముందే ఒక 3 months బ్యాక్ ఒక 4 డ్రెస్ మెటీరియల్స్ తీసాను అనమాట. మొత్తం 6 డ్రెస్ మెటీరియల్స్ తీస్తే అందులో 2 కుట్టించాను, ఇంకా 4 కుట్టించలేదు అనమాట. నాకు మా చెల్లికి NTPC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందని, ఆ పాపకి ఖాళీ లేదు, నాకు ఖాళీ ఉండట్లేదు. వేరే రూపక్క దగ్గరికి ఇద్దామన్నా అక్కకు కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట. పాపం రీసెంట్గా మా రూపక్కకి యాక్సిడెంట్ అయిందంట. రూపక్క మీరు ఎక్కడున్నా బాగుండాలి రూపక్క, అందుకే నాకు మంచి టైలర్ దొరకట్లేదు. మా ఆయనేమో నర్సంపేటలో మంచి టైలర్ చూద్దాంలే, అక్కడ ఎవరికైనా ఇద్దాము, మంచిగా స్టిచ్ చేసిన వాళ్ళు మంచి మోడల్ పెట్టి కుట్టించుకుందు అని అన్నారు. అందుకే ఇంకేమి వీటిని కెలకలేదనమాట. తర్వాత ఈ డ్రెస్ మెటీరియల్స్ మీరు గమనిస్తే మోస్ట్లీ అన్ని నా దగ్గర కాటనే ఉంటాయి అనమాట. నాకు అంత రిచ్ లుక్ లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే డ్రెస్సెస్లో నేను కంఫర్ట్గా ఉన్నవే చూసుకుంటాను. ఇది ఒక డ్రెస్ మెటీరియల్. ఇది నేను వైజాగ్ గాజువాక్లో వేణు ఆంటీ దగ్గర తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు రూపు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడే కొనుక్కున్నాను ఇవన్నీ.
ఇది యాక్చువల్ చున్నీ భలే ఉంటుంది. ఈ డ్రెస్సెస్కి చున్నీ ఎంత బాగుంటుంది తెలుసా, ఈ చున్నీ భలే ఉంటుంది. ఈ చున్నీ మీరు ఒక షార్ట్లో బ్రౌన్ కలర్ బ్లూ కలర్దే ఇంకొక టాప్ గ్రీన్ కలర్, ఏంటో ఆ కలర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఆ కాటన్ డ్రెస్ ఇది ఒకటి ఖడీ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ అంటారు అనమాట. ఇవి కాటనే, చాలా బాగుంటాయి అనమాట. కాకపోతే ఇది ఒక్కొక్కటి 1500 ఒక డ్రెస్ మెటీరియల్, 1500 ఒక డ్రెస్ మెటీరియల్, కానీ చాలా బాగుంటాయి అనమాట. ప్యూర్ కాటన్ ఇదొకటి. తర్వాత ఇంకోటి లైట్ పింక్ ఒకటినా, ఇంకొక గ్రే కలర్లో ఒకటి తీసుకున్నాను. మా అమ్మ ఇంటి దగ్గర ఉండిపోయి కుట్టిద్దామని తీసుకెళ్ళని అవ్వలేదన్నమాట, అక్కడే ఉండిపోయేవి. వాటిని కూడా తీసుకొచ్చినాక వాటిని కుట్టించినాక చూపిస్తాను. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇన్ని కుట్టించుకుండా ఉన్నాయి. ఎంత 3 2 5 డ్రెస్ మెటీరియల్, 3 ఇక్కడ 2 ఇవి 2 మొత్తం 5 డ్రెస్ మెటీరియల్స్, ఇక్కడ 2 డ్రెస్ మెటీరియల్స్ మా అమ్మ ఇంటి దగ్గర. మొత్తం 7 డ్రెస్ మెటీరియల్స్ కుట్టకుండా ఉన్నాయి, 3 చీరలు కుట్టించుకోకుండా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎప్పుడు కుట్టించుకుంటాను, నా ఆగస్ట్లో నా పుట్టినరోజు ఉంది, మోస్ట్లీ ఆ టయానికల్లా కుట్టించేస్తాను ఒకటి. ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. ఎంత ఉన్నా నాకు ఎన్ని డబ్బులు పోస్తాను చీరలకి, కానీ ఎందుకు రెడీమేడ్ డ్రెస్లు వేసుకోవాలన్నా నాకు అంతగా, కొంటే ట్రెండ్స్లో టాపులు కొంటాను, అదర్వైజ్ రెడీమేడ్ డ్రెస్లు వేసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించినంటే ఎందుకు నాకు ఫిట్ అవ్వదేమో అన్న ఫీల్ అనమాట. అది టాప్, ఇది చున్నీ చూసారా జార్జెట్లో వచ్చింది, ఎంత బాగుందో కదా, క్యూట్గా ఉంది కదా చున్నీ. ఈ డ్రెస్ మెటీరియల్ అంత 1000 అబోనే పడింది. ఇది 1500, ఇది కూడా 1500. ఇగోండి వేణు అని పేరు ఉంటుంది. ప్యాంటు, ఇది ప్యాంట్ బాపా పెట్టేస్తాను. ఇది ప్యాంట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ఇచ్చాడు అనమాట. సో ఇవి నేను కొనుక్కున్నవి. వీటిలో కొన్ని ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ వేరేవి కూడా అటాచ్ చేశాను. తిరుపతి నుంచి వచ్చినప్పుడు నేను తెచ్చుకున్న స్టఫ్ అనమాట ఇదంతా కూడా. మీకు ఇందులో ఏవే వస్తువులు నచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, నమస్తే.